అని కాదు సార్, గడిచిన రాత్రి దేవుడు నాకు దర్శనంలో ప్రత్యక్షమై తన పరిచర్య కొరకు, తన సేవ కొరకు నన్ను పిలిచాడు సార్. ఒక జాతులకు దీవెన కారణంగా నిన్ను మారుస్తా, నీ ద్వారా వేలాది కొలది ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపిస్తా, నిన్ను నా సాధనంగా వాడుకుంటానని రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు సార్. ఈరోజు చివరిగా పనిచేసి రేపటి నుంచి సేవకి వెళ్ళాలనుకుంటున్నాను సార్ అంటే ఆ యజమానుడు అన్నాడట, ఎస్, నీలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? చిన్న పనిని తృణీకరించక, లేనిపోయిన స్టేటస్లకు పోకుండా నేల మట్టుకు తగ్గించుకొని చిన్న పనిలో నమ్మకంగా ఉన్నావే, నీలాంటి వాడిని తప్పకుండా తన మహిమ కొరకు వాడుకుంటాడు. నీలాంటి వాడే వేలాది కొలది ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించే ఆయుధంగా మార్చబడతాడు. ఆ తర్వాత ఆయన సేవకి వెళ్ళాడట. ఆ ప్రాంతంలో సేవ చేసి ఆ ఒక్క దైవ సేవకుడు 10,000 మంది ఆత్మలను రక్షణ మార్గంలోకి నడిపించాడు.